హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే నుమాయిష్కి వెళ్ళామండి. అదేనండి, ఎగ్జిబిషన్కి వెళ్ళాం. మేమైతే సాటర్డే రోజు వెళ్ళాం, అందుకోసం కొంచెం క్రౌడీగా ఉందన్నమాట. వీడియో అయితే చూసేసేయండి. चटपटे मसाले की आइए घर में आइए मिर्ची समोसा మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఒక్కొక్కరికి టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి క్యాప్స్ అండ్ స్పెక్టికల్స్, అదే స్పెట్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని డ్రెస్సెస్ అనమాట. చాలా బాగున్నాయి, కానీ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా అనిపించాయి. అని కొన్ని పర్లేదు. మేమైతే ఇక్కడ మా వదిన వాళ్ళైతే శ్రేష్ఠ కోసం ఫ్రాక్స్ తీసుకుంటున్నారనమాట. మా బృంద కోసం కూడా తీసుకున్నాం మేము. ఇక్కడ కార్డ్ సెట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. 500 రూపీస్ చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి మా బృంద పాప్కార్న్ తింటుందన్నమాట వాళ్ళ నాన్నతో. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ అండి, అదే కుక్కరీ ఐటమ్స్ అంటారు కదా, మొత్తం గ్లాస్ బౌల్స్, గ్లాసెస్, టీ కప్స్, సాసర్స్, ఆయిల్ డిస్పెన్సర్స్ అండ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటాయి కదా అవి. ఇక్కడ చూసారా సెట్ ఎంత బాగుందో. అది టీ కప్ సెట్ అనమాట. షో కేస్ లాగా పెద్ద పెద్ద హౌజెస్లలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మ్యాట్స్ కూడా ఎంత బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మంచాలు ఎంత బాగున్నాయి చూసారా. పెద్దవి 300, చిన్నవి 250 చెప్పారనమాట. ఇదైతే మా పాప కోసం తీసుకుందామని చూసాము, 250 చెప్పారండి అది. ఇక్కడ చూసారా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పుడు మనం చిన్న చిన్న ఎరేజర్స్ కొనుక్కుంటుండే కదా, సెంట్ ఎరేజర్స్ అంటారు, షార్ప్నర్స్, అవన్నీ కూడా చాలా బాగుండే ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇది అన్ని షాప్స్ దగ్గర అమ్ముతున్నారు అనమాట. ఫ్లవర్ది ఇది అయితే మా అత్తమ్మ మా వదిన ట్రై చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మేము నైట్ ప్యాంట్ టీషర్ట్స్ కొనుక్కున్నామండి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి రాజస్థానీ చెప్పులు అంటారు కదండి, జోధ్పూర్ చెప్పులు, అవి కూడా కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మా పాప కోసం చూద్దాం అనుకున్నాం, కానీ తను వేసుకోలేదన్నమాట, ఇప్పుడే హ్యాండిల్ చేయలేదని కొనలేదు. ఇక్కడ వచ్చేసి ట్రైన్ వెళ్తుంది చూసారా. ఎంతమంది ట్రైన్లో కూర్చొని ఎగ్జిబిషన్ అయితే చూసారు. మేమైతే నార్మల్గా వీడియో తీసాము, మేమైతే అందులో ట్రైన్లో అయితే కూర్చోలేదు. ఇక్కడ వచ్చేసి జైపూర్ బ్యాంగిల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము నీలోఫర్ బన్ మస్కా తిన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, కానీ ఎక్కువగా తినలేము. ఓన్లీ వన్ పీస్ అయితే తినగలుగుతాము, ఎక్కువగా తినలేము ఎందుకంటే తీయగా ఉంటుంది కాబట్టి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చాలామంది కొనుక్కుంటున్నారు. కాస్ట్ అయితే ఇది 80 రూపీస్ అనమాట. మా పాపకు కూడా చాలా నచ్చింది. ఇక్కడ వచ్చేసి అన్ని శారీస్ అనమాట, హ్యాండ్లూమ్ శారీస్, కాటన్ శారీస్, ఇట్లా అన్ని రకాల శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఒక దగ్గర మొత్తం వచ్చేసి డ్రై ఫ్రూట్ షాప్స్ అండి. పక్కనే డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మనం టేస్ట్ చేసి కూడా నచ్చితేనే తీసుకోవచ్చు అనమాట. మేమైతే వాల్నట్స్ అండ్ కాజు అయితే తీసుకున్నాం అక్కడ. అదే కొంతమంది ఫ్రీ ఫుడ్ అని తీస్తున్నారు కదా, ఇలా కూడా చేయొచ్చు అనమాట ఫ్రీ ఫుడ్ ఎగ్జిబిషన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి జాఫ్రానీ టీ అంట, అది 50 రూపీస్ అన్నారండి కాస్ట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ ఐటమ్స్, అన్ని స్పోర్ట్స్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నాకైతే ఫేవరెట్ అండి. ఇది ఏంటంటే కాలీఫ్లవర్ మంచూరియా మిక్స్ అనమాట. మేమైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్. 1 ప్యాకెట్ తీసుకుంటే 60 అని చెప్పారు. మేమైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. మేము ప్రతిసారి ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రేగ్రెన్సెస్ అనమాట. ఈసారి నేను ఎగ్జిబిషన్లో చూసింది అయితే
మొత్తం బటర్ఫ్లై టాప్సే అండి. చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ చెప్పారు. మా వదిన తీసుకుంది 450కే తీసుకుంది. అదే ఒక్కొక్క దగ్గర 500 ఉంది, ఒక దగ్గర 600 ఉంది. చాలా చాలా రేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గేమ్స్ అనమాట. అన్ని గ్లాసెస్ పెట్టి ఒకటేసారి పడాలి అని చెప్పారు, కానీ ఎవరికి పడట్లేదు. అండ్ ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా చూశాను. మొత్తం డాల్స్ అండి, చాలా అంటే చాలా బాగుంది. 100కి 2 బాల్స్, 500కి 3 బాల్స్ అని ఇచ్చారు, కానీ ఎవ్వరికి పడట్లేదు. నేను చాలాసేపు చూశాను ఎవరన్నా గెలుచుకుంటారు, ఎవరికన్నా డాల్ వస్తుందా అని. లాస్ట్కి అయితే అన్న ఆడాడు, కానీ గెలవలేకపోయాడు. కానీ డాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుండేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉండే అండి. మేమైతే లోపలికి వెళ్ళి చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. హెయిర్ బౌస్ కూడా చాలా వెరైటీస్, క్లిప్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ కలెక్షన్ అనమాట. ఒక దగ్గర మొత్తం లైన్ మొత్తం కూడా స్లిప్పర్స్, షూస్, చిన్నపిల్లలకు సంబంధించిన స్లిప్పర్స్, షూస్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నేనైతే ఇక్కడ ఒక షాప్ చూపిస్తున్నాను కదండి, ఎంఎస్ గార్మెంట్స్ అని ఏమో ఉంది. ఇక్కడ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ 200 రూపీస్ మాత్రమే అండి. నేనైతే 2 సెట్స్ తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు అక్కడైతే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ దగ్గర చూసారా ఎంతమంది ఉన్నారో. మనం తిరిగి తిరిగి అలసిపోతాం కదండి, మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళి అన్ని ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అండ్ చాలా కాస్ట్ కూడా ఉంటుంది ఫుడ్. ఇక్కడ వచ్చేసి మేము బెడ్షీట్లు చూస్తుంటే అక్కడ చెద్దర్లు ఉన్నాయన్నమాట. వాటిపైన మా పాప ఎలా పడుకుందో చూసారా. హాయ్ చెప్పమంటే చెప్తుంది మీ అందరి కోసం. మేమైతే మా ఇంట్లో దివాన్ సెట్స్ అండ్ మా బెడ్ పైనకి ఇట్లా ఎలాస్టిక్ బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఫుడ్ సెక్షన్ అండి. ఇక్కడ చూసారా అన్ని డ్రెస్సెస్. నేను చెప్పాను కదా బటర్ఫ్లై టాప్స్ అయితే ప్రతి ఒక్క షాప్లో ఉన్నాయండి. చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఎగ్జిబిషన్లో కూడా చాలా రకాల కాస్ట్స్ ఉన్నాయి. మేమైతే చెప్పాను కదా మా వదిన అయితే 450కే తీసుకుంది. ఆ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా పాప నేను బ్యాగ్లో వేసుకొని ఎత్తుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి లైన్గా కూడా బెడ్షీట్ల షాప్లే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు రేట్ చెప్తున్నారు, మనం బార్గింగ్ చేస్తే తక్కువకే ఇస్తున్నారు అనమాట. సోఫా సెట్స్కి సంబంధించినవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ బ్యాగ్ షాప్లోకి అయితే మేము వెళ్ళాము. బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్యూర్ లెదర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ చికెన్ కర్రీ టాప్స్ కూడా చాలా ఉంటాయి. ఎగ్జిబిషన్లో మొత్తం కూడా చికెన్ కర్రీ టాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ధూపం వేస్తారు కదండి, అదే ఇట్లా కర్పూరం అవి వేస్తారు కదా, అయితే మేము వెళ్ళి తీసుకున్నాం అనమాట. మేము వచ్చేసి 3 తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఎగ్జిబిషన్కి అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర విరాజిక డాబా అని ఉంటుందన్నమాట. అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడికైతే మేము ఫస్ట్ టైం వచ్చాము, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము. ప్యూర్ వెజ్ డాబా అనమాట. మా అత్తయ్య వాళ్ళతో వచ్చినప్పుడు వెళ్దామని వెళ్ళాము. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది టేస్ట్ అయితే. ఇక్కడ వచ్చేసి మనం డాబాలోకి వెళ్తుంటే ఇక్కడ అన్నీ ఎంట్రన్స్లో ఇలా కనిపిస్తాయి అన్నమాట వెహికల్స్. అంటే ఇలా వెహికల్స్ ఆపుకొని డాబాలోకి వెళ్ళి తింటారు కదా, అలా పెట్టారనమాట. థీమ్ మొత్తం కూడా ప్యూర్ పంజాబీ డాబా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ క్రౌడ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కొంతమంది మంచాల పైన కూడా కూర్చున్నారు. అయితే డాబాలలో ఇట్లా మంచాల పైన కూర్చుంటారు కదా, అలా కూడా సెట్ చేశారు. ఇష్టం ఉన్న వాళ్ళు మంచాల మీద కూర్చున్నారు అండ్ కొంతమంది టేబుల్స్ పైన కూర్చున్నారు. నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్పాను కదండి ప్యూర్ వెజ్ అనమాట. ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది ఈ డాబాలో. ఈ డాబాని రన్ చేస్తుంది కూడా పంజాబీ వాళ్ళే అనమాట. చెప్పాను కదా విరాజిక డాబా. మా వదిన మెన్యూ చూపిస్తుంది అనమాట. ఇక చూసారా మా పాప ఏదో అర్థం అవుతున్నట్టు మెనూ పట్టుకొని ఇలా చదువుతున్నట్టు చేసింది. ఆ రోజైతే చాలా అంటే చాలా అల్లరి చేసింది అనమాట. నేను పట్టుకుంటా, నేను తింటా, నేనే అన్నట్టు చూసింది అనమాట. ఇక్కడ హాయ్ చెప్తుంది, టేబుల్ పైన కూర్చుంటాను అన్నది. ఇక్కడ వచ్చేసి మా ఫుడ్ అయితే ఆర్డర్ చేశాము అండ్ మా ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట. మేమైతే మష్రూమ్ మంచూరియా అండ్ నాన్, కొత్తిమీర నాన్, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాము. అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ మా పాప అల్లరి మొదలు పెట్టింది. వాటర్ నేనే తాగుతా, బాటిల్తో నేనే తాగుతా
అని పెడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లస్సీ అండి. ఇక్కడ చాలా ఫేమస్ అంట, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఆ లస్సీ నేనే తింటా, నేను అన్నం తినా అవన్నీ తినా అనుకుంటా ఎలా కూర్చొని తింటుందో చూడండి మా పాప అయితే. అండ్ మేము గోలీ సోలా కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మా వదిన ఒక్కసారి ఇట్లా గోలీ సోడా కొడదాం అనుకున్నాము, కానీ ఫస్ట్ మా వదినది అయింది, తర్వాత నాది అయింది అనమాట అనుకోకుండా. మా పాప చూసారా ఎలా చూస్తుందో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.